లేబర్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని మనం ఇందాక ఒక వీడియోలో చూసాం. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. లేబర్ కార్డ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, లేబర్ కార్డ్ కలిగి ఉన్న వ్యక్తి తన యొక్క కుమార్తె పెళ్లి సమయంలో ఆ కార్డ్ని ఉపయోగించి 30,000 వరకు తీసుకోవచ్చు. ఆ కార్డ్ వల్ల 30,000 వస్తాయి. లేబర్ కార్డ్ తీసుకున్న వ్యక్తి 1 ఇయర్ తర్వాత తన కుమార్తెకి పెళ్ళి అయితే ఆ పెళ్లి సమయంలో తనకి 30,000 వస్తాయి. అలాగే 1 ఇయర్ తర్వాత కుమార్తె డెలివరీ సమయంలో ఆ సమయంలో కూడా 30,000, 30 + 30 60,000 రూపీస్ అనేది ఈ లేబర్ కార్డ్ వల్ల వస్తాయి. ఆ 60,000 కూడా వాళ్ళకి ఎంతో బెనిఫిట్ చేసిన వాళ్ళే అవుతారు. అండ్ అలాగే ఈ లేబర్ కార్డ్ వల్ల ఏంటంటే యాక్సిడెంటల్ డెత్స్ ఉంటాయి కదా, ప్రమాద బీమా, అలా యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయిన వాళ్ళకి 6 లక్షల వరకు వస్తుంది, బీమా వస్తుంది. అలాగే యాక్సిడెంట్ అయ్యి చనిపోకుండా ఓన్లీ బెడ్కి మాత్రం పరిమితమైన అటువంటి వాళ్ళకి 2,50,000 వరకు ఈ బీమా అనేది వస్తుంది. అలాగే యాక్సిడెంట్ అయ్యి 1 or 2 months బెడ్ రెస్ట్ తర్వాత కోలుకుంటే అలాంటి వారికి 1,30,000 వరకు ఈ ప్రమాద బీమా అనేది ఉంటుంది. ఈ విధంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ లేబర్ కార్డ్ అనేది. సో కావున ప్రతి ఒక్కరూ ఈ లేబర్ కార్డ్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ లేబర్ కార్డ్ని అప్లై చేసుకొని దీని ద్వారా కలిగే ప్రయోజనాలని పొందండి. ఎలా అప్లై చేసుకోవాలనే విధానాన్ని ఇంతకుముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ తెలుసుకోండి. మీకు ఇంకేదైనా వివరాలు, ఇంకేమైనా సమాచారం కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తర్వాత